సూపర్ ఓవర్ మ్యాచ్ కి అయితే మా వాళ్ళు రెడీ అయిపోయినారు. ఎప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాటిని చూసావా? ఈ డైలాగ్ అయితే మా బ్యాట్స్మెన్ అయితే భలే సెట్ అయిపోతుంది. సూపర్ ఓవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ అయితే 6 అయితే కొట్టేసాడు గోపన. ఎంపైర్ స్టార్టింగ్ లో 6 ఇచ్చి మళ్ళీ తర్వాత ఫీల్డర్ చెక్ చేయడంతో దాన్ని 4 గా ఇచ్చేసారు. మేమైతే బయట నుంచి అయితే ఆర్గ్యూ చేస్తున్నాము, అది 6 అయితే 4 ఎలా ఇస్తారు మీరు? మేము ఆర్గ్యూ చేస్తుండగా నెక్స్ట్ బాల్ అయితే 4 అయితే కొట్టేసాడు గోపన్న. మాకైతే సూపర్ ఓవర్ లో లక్ అయితే కలిసి వచ్చింది, ఎందుకంటే 3 బాల్ 3 బౌండరీలు అయితే వచ్చేసినాయి. మా వాళ్ళు అయితే ఫుల్ గా బ్యాట్స్మెన్ కి అయితే సపోర్ట్ ఇచ్చేస్తున్నారు, గట్టి గట్టిగా అరిచేస్తున్నారు. ఆపోజిట్ లో సురేష్ అయితే నవరే నాకు కూడా ఒక బాల్ ఇవ్వరా నేను కూడా ఆడతానంటారు. లాస్ట్ లో మా వాళ్ళు అయితే డల్ అయిపోయినారు. 3 బాల్కి అయితే 2 రన్స్ వచ్చాయి. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా వచ్చేసినాడు గోపన్న. అయితే వచ్చి రాగానే ఆపోజిట్ అయితే మీరేనా కొట్టేది మేము కూడా కొడతాను బౌండరీ అయితే కొట్టేసినారు. గోపన్న 3వ బాల్కి అయితే వికెట్ అయితే తీసేసినాడు. 3 బాల్కి అయితే 11 రన్స్ కావాల్సి వచ్చింది. నెక్స్ట్ బాల్ మళ్ళీ అయితే వికెట్ పడిపోయింది. ఆ వికెట్ పడడంతో మేమైతే మొత్తాన్ని మ్యాచ్ అయితే విన్ అయిపోయినాము. మా వాళ్ళ ఆనందాలకి అయితే హద్దులు అయితే మీరిపోయినాయి. ఇంకా ఆపోజిట్ వాళ్ళ ముందే మా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. వీడికి ఎందుకు కప్పిస్తారని మీకు డౌట్ అయితే వచ్చేసి ఉంటది, ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే నాకే వచ్చేసింది. స్కోర్ అయితే స్క్రీన్ పైన పెడుతున్నా చూసేయండి. మా సీనియర్లు అయితే ఇంకా మాకు స్పీచ్ అయితే ఇస్తున్నారు. మా సీనియర్లు అయితే మమ్మల్ని అయితే చాలా బాగా ఎంకరేజ్మెంట్ అయితే చేస్తున్నారు. మ్యాచ్ అవ్వగానే మేమైతే గ్రూప్ ఫోటోకి రెడీ అయిపోతాము. గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఇంక రూమ్ కి అందరూ బయలుదేరుతున్నాము. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.